హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు నేను వెజ్ మామూస్ అలాగే మామూస్ చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు మనం బయట కొనుక్కొని తింటూ ఉంటాం కదా, ఒకసారి ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఎవరైనా సరే చాలా ఇష్టపడతారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్. అన్నీ మనం ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సన్నగా తరుక్కున్న వెల్లుల్లి యాడ్ చేయాలి. అలాగే 1/2 కప్పు క్యారెట్ ముక్కల్ని 1 కప్పు క్యాబేజీని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఒకసారి వాటర్లో క్లీన్ చేసుకొని వేయాలండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. ఇది మామూస్కి స్టఫింగ్ అండి మనం ప్రిపేర్ చేసేది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మైదా 1 కప్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం చపాతీ పిండిలా కలుపుకోవాలండి, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ. కొంచెం కొంచెం వాటర్ని ఒకేసారి ఎక్కువగా వేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి కాసేపు రెస్ట్ ఇవ్వండి. ఈలోపు క్యాబేజీ చూడండి కొంచెం మగ్గింది. ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేయాలి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయాలి. ఈ రెండు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరొక 10 నిమిషాలు సిమ్లోని వేయించుకోవాలి. మూత పెట్టి సిమ్లో 10-15 నిమిషాలు మగ్గించండి. రెడీ అయిపోయిందండి స్టఫింగ్ అనేది. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు ఇందాక మనం మైదా పిండిని ఇలా ముద్దలా ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాం కదా, దీన్ని మరొకసారి ఇలా ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న ముద్దల్లో డివైడ్ చేసుకోవాలి. మనకి మామూస్ ఎంత సైజు కావాలనుకుంటామో దానికి తగ్గట్టుగా తీసుకోవాలి. ఈ మామూస్ సైజ్ అయినా అలాగే డిజైన్ అయినా మన ఇష్టమేనండి, మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని చిన్న చిన్న చపాతీల్లా ఒత్తుకోవాలి. నేను మైదాపిండి వాడానండి, మీకు హెల్తీగా కావాలనుకుంటే గోధుమ పిండి అయినా సరే యాడ్ చేయొచ్చు. ఇలా ఈ సైజు వచ్చేంత వరకు చిన్న చిన్నగా ఒత్తుకోవాలి. ఇలాగే మొత్తాన్ని రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఇందాక మనం స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా, అది కొంచెం యాడ్ చేసుకొని వీటిని ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. రౌండ్గా అయినా సరే చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఈ విధంగా అయినా సరే చేసుకోవచ్చండి. ఈ విధంగా రెడీ చేసుకొని మొత్తాన్ని అన్నిటిని రెడీగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
చేసేటప్పుడు కొంచెం కష్టం అనిపించిన టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. ఇలాగే మొత్తం అన్నిటిని రెడీ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా ఆవిరిపై ఉడికించుకోవాలండి. ఇలా హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకొని వీటిలో పెట్టుకోవాలి దీనిపైన. అలాగే పక్కన స్టవ్ ఆన్ చేసుకొని లోతుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ ప్లేట్స్ అనేవి అందులో దించుకోవాలి. అందులో పెట్టుకున్న తర్వాత ఆవిరిపై మీడియం ఫ్లేమ్లో 10-15 నిమిషాలు ఉడికించాలండి. ఇప్పుడు మామూస్ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో 1/2 కప్పు వాటర్ని యాడ్ చేయాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయాలి. అలాగే 1 ఇంచు అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేయాలి. అలాగే 4 ఎండుమిర్చిని వేయాలి. 2 మీడియం సైజు టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేయాలి. ఒకసారి కలిపి మూత పెట్టి వాటర్ మొత్తం ఇంకేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు టమాటా కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుందండి. ఈ మామూస్ చట్నీ అనేది చాలా ఈజీ అండి, సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదో అనుకుంటాం కదా మనం, ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వాటర్ మొత్తం ఇంకిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. చూడండి, మనకు 10-15 నిమిషాల తర్వాత మామూస్ అనేవి బాగా ఉడికిపోయాయి. వీటిని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా బయటకు తీసుకొని పెట్టుకోండి. ఈలోపు చట్నీని రెడీ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. టమాటా అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోకూడదు. నేను చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి. నేను చేసే మామూస్కి కరెక్ట్గా సరిపోతుంది ఈ క్వాంటిటీ. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చిన్న చిన్నగా తరుక్కున్న వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేయాలి. ఇవి 1 మినిట్ వేగిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని యాడ్ చేయాలి. ఇలా మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించాలి. ఇలా కొంచెం సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చండి. ముందు మనం ఉడికించేటప్పుడు సాల్ట్ని యాడ్ చేసాం కదా, చూసుకొని సరిపోకపోతే 1/2 టీ స్పూన్ యాడ్ చేయండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. వేడివేడిగా మామూస్ అలాగే మామూస్ చట్నీ కూడా రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా, చాలా త్వరగా అయిపోయినాయి కదండి. సింపుల్గా అన్నీ మనం ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చేటప్పుడు ఈ విధంగా ఒకసారి ఈవినింగ్ స్నాక్లా చేసి పెట్టండి, తప్పకుండా ఇష్టపడతారు. అంతేనండి, చాలా సింపుల్ వెజ్ మామూస్ అలాగే వెజ్ చట్నీ చాలా సింపుల్గా రెడీ అయిపోయినాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా కామెంట్ చేసి నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.